జై శ్రీరామ్ వ్యూయర్స్. నేను హరిద్వార్కి వెళ్ళాలా అని చెప్పని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ లేదు హరిద్వార్కి, దేహ్రాదూన్కి వెళ్ళాలా. అయితే ఇదంతా కూడాను టికెట్ బుకింగ్ అదంతా కూడాను మా వదిన వాళ్ళు, మా బావ వాళ్ళు చేసేసారు. ఎందుకు అని చెప్పనంటే మా బావ వాళ్ళ కొడుకు పెళ్ళి అనమాట. మా మేనత్త కొడుకు మా బావ రమణ గారు అని చెప్పని ఆస్ట్రేలియాలో ఉంటారు. వాళ్ళ కొడుకు పెళ్ళి అంజన్ అని చెప్పని. అయితే అందుకని చెప్పని మేము ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఏరోప్లేన్ ఎక్కాము. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది చుట్టాలని కలిశాను. అరౌండ్ 25 to 30 మెంబర్స్కి తీసుకొని వెళ్ళారు పెళ్ళికి ఏరోప్లేన్లో. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నేను. చాలా మందిని కూడాను చాలా ఏళ్ల తర్వాత కలిసాను నేను. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ. అండ్ మా అన్నయ్య రవిశంకర్ గారు అని చెప్పని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆయన, మా వదిన వాళ్ళ హస్బెండ్. ఆయనతో అసలు కూర్చొని మాట్లాడాలి అని చెప్పనంటే ఆయన టైం అనేటువంటిది మనకు దొరకడం చాలా అదృష్టం అసలు. అలాంటిది నేను ఆయనతో పాటు 2 hours ఆయన పక్కనే కూర్చొని నేను ట్రావెల్ చేయడం జరిగింది. రియల్లీ హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. అండ్ ఎక్స్ట్రీమ్లీ జాయ్ఫుల్ ట్రిప్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఈ ఏరోప్లేన్ అంతా కూడాను వీడియో తీసి ఇదంతా నేను ఇంతకుముందు కూడా పెట్టాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏరోప్లేన్లో నేను వీడియో తీసి పెట్టడం ఇదంతా కూడాను మా చుట్టాలందరినీ కూడా చూపెట్టినట్టు అవుతుంది అని చెప్పని ఈ వీడియో పెడుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ బయట ఇట్లా ఉంది చూడండి. ఏరోప్లేన్ ఎక్కిన తర్వాత ఇది పైలట్ క్యాబిన్. సో మొత్తానికి ఏంటంటే కూర్చొని అట్లా ఒక 2 hours ట్రావెలింగ్ అయిపోతేనే దేహ్రాదూన్ ఎయిర్పోర్ట్ వచ్చేసాము, దిగాము. అయితే దిగుతున్నాము. యాక్చువల్గా దిగుతూ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ లగేజ్ పికప్ కోసం అని చెప్పని ఒక బస్ అనేటువంటిది ఉంటుంది. ఆ బస్సులో ఎక్కి లగేజ్ ఎక్కడైతే పికప్ చేసుకోవాలో అక్కడ ఆ డోర్ దగ్గర తీసుకుపోతారు. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి నడుచుకుంటూ వెళ్ళి మన లగేజ్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. సో మొత్తానికైతే ఈ ట్రిప్ ఎంత జాయ్ఫుల్ ఉంది అని చెప్పనంటే చాలామంది చుట్టాలని చూసాము, పుణ్యక్షేత్ర యాత్ర అయింది, గంగానది స్నానం అయింది. మిగతా వీడియోస్లలో అది ఎట్లెట్లా చేసాము ఏంది అన్నీ కూడాను నేను పెడతాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి మీ చుట్టాలందరితోని, మీ ఫ్రెండ్స్తోని. అట్లాగే ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడాను మీ ముందరికి తీసుకొస్తాను. చూడండి, మేము లగేజ్ దగ్గర కోసం అని చెప్పని నడుస్తున్నాము. మొత్తానికైతే వచ్చేసాము. వితిన్ 5 minutes లగేజ్ అనేటువంటిది అదండి, మా లగేజ్ వచ్చేసింది గారు. మేము లగేజ్ అనేటువంటిది తీసుకుంటున్నాం. అట్లాగే మా చుట్టాలందరూ కూడాను లగేజ్ని పికప్ చేసుకుంటున్నారు. ఈ లగేజ్ పికప్ చేసుకున్న తర్వాత బయట బస్ అనేటువంటిది ఉంటుంది. ఆ బస్ని ఇదండి మనకు ఎయిర్పోర్ట్లో మన కల్చర్ అంతా కూడా పెయింట్ చేశారు, చూసారు కదా. మొత్తానికి బస్ అనేటువంటిది వచ్చింది. ఆ బస్ అనేటువంటిది ఎక్కాము. అక్కడ బ్లూ షర్ట్ వేసుకొని నుంచొని ఉన్నారు కదా, ఆయన మా శంకర్ అన్నయ్య, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. అందరు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. ఓకే, ఆయన తెల్లగా బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన మా డాక్టర్ గారు. సో ఎనీహౌ, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్.